దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 163. అందరూ ఎవ్వరి పనిలో వాళ్ళు ఉంటే, వినోద్ మాత్రం హాల్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ చరిత కోసం ఎదురు చూస్తుంటాడు. అలా ఎదురు చూస్తూ ఉండగానే చరిత స్కూటీ వచ్చి ఆ ఇంటి ముందు ఆగుతుంది. తన స్కూటీ సౌండ్ వినగానే వినోద్‌కి ఎక్కడలేని ఉత్సాహం కలుగుతూ ముందుకు అడుగులు వేయబోయి, అమ్మో! ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తే తన కోసమే నేను ఎదురు చూస్తున్నానేమో అనుకుంటుంది. నాకేమీ తెలియనట్టుగానే ఉండాలి అని అనుకొని అక్కడ ఉన్న సోఫా దగ్గరికి వెళ్లి కూర్చొని టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసుకొని చదువుతుంటాడు. చరిత ఆ పక్కనే ఉన్న వినోద్ బైక్ దగ్గర స్కూటీ పార్కింగ్ చేసి 2 బైక్స్ అలా పక్కపక్కన ఉండటం చూసి సంతోషపడుతూ, మీరిద్దరిప్పుడు పక్కపక్కనే ఉన్నారులే, ఫీల్ అవ్వకండి అని బైక్స్‌కి చెప్తుంది. బైక్స్ తలలు ఎదురెదురుగా తిరిగి ఉన్నాయి కాబట్టి, ఆ 2 బైక్స్ కూడా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటాయి. చరిత స్కూటీలో నుంచి ఒక కవర్ తీసి చేతిలో పట్టుకొని లోపలికొచ్చేసరికి వినోద్ పేపర్ చదువుతున్నట్టుగా తనకి కనిపిస్తుంటాడు. బట్ వినోద్ మాత్రం పేరుకే పేపర్ చేతిలో పట్టుకొని తను నన్ను పలకరిస్తుందా లేదా అనే ఓరకంటతో తన వైపే చూస్తుంటాడు. చరిత వినోద్‌ని కాస్త కోపంగా చూస్తూ, నేనేదో ఆయన కోసమే వచ్చినట్టుగా నేనెందుకు మాట్లాడాలి అని అనుకొని, శక్తి అంటూ పిలుస్తుంది. దొంగ మొహంది. ఇక్కడ నేను చెట్టంత మగాడిని కూర్చున్నా పట్టించుకోకుండా వదినని పిలుస్తుంది అని తిట్టుకుంటూ తన వైపు చూస్తాడు. చరిత కూడా వినోద్‌ని చూసి మూతి తిప్పుకుంటుంది. స్నేహితురాలి గొంతు విని శక్తి సంతోషపడుతూ, చరిత వచ్చిందట్టుంది ఆంటీ అని అంటుంది. చరిత ఇక్కడికి రాక చాలా రోజులవుతుంది. వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి రాజశ్రీ, శక్తి బయటకొస్తారు. వినోద్, చరిత ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ ఉండగానే, హాయ్ చరిత అంటూ శక్తి తన దగ్గరకొస్తుంది. హాయ్ అని శక్తిని పలకరించి, బాగున్నారా ఆంటీ అని అడుగుతుంది రాజశ్రీని చూస్తూ. బాగున్నానమ్మా. నువ్వేంటి మా ఇంటి వైపు రావడమే మానేశావు అడుగుతుంది రాజశ్రీ. ఈ మధ్య ఆఫీస్ వర్క్‌తో బిజీ అయిపోతున్నానులే ఆంటీ. అయినా ఇప్పుడొచ్చాను కదా అంటుంది చరిత. వినోద్ మాత్రం వాళ్ళ మాటలు వింటూ పేపర్ చదువుతున్నట్టుగా నటిస్తుంటాడు. చరిత అది గమనిస్తూనే, ఇంతకీ పింకీ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది. ఇంతకు ముందే అరుణ్ అన్నయ్య వచ్చి తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు చరిత అంటుంది శక్తి. అయ్యో! పింకీని చూద్దామని నేనొస్తే తను మిస్ అవుతుందే అని అంటుంది చరిత కాస్త బాధపడుతూ. సాయంత్రం వరకు ఉండి వెళ్దువులే, అప్పటి వరకు పింకీ రావచ్చు అంటుంది శక్తి. ఖచ్చితంగా సాయంత్రం వరకు ఉండి ఈ వినోద్ తాడో పేడో తేల్చుకోవాలి అని మనసులో అనుకొని, పింకీ కోసమని చాక్లెట్స్, బిస్కెట్స్, అమ్మ చేసిన కొన్ని పిండి వంటలు తీసుకొచ్చాను అంటూ చేతిలో ఉన్న కవర్ శక్తికిస్తుంది. ఎందుకివన్నీ? పింకీకి అందరూ అవి ఇవి కొనిపెడుతూనే ఉన్నారు అంటుంది శక్తి. అందరూ కొనిపెట్టినా ఇది పింకీ మీద నాకున్న ఇష్టంతో తెచ్చాను అంటుంది చరిత. సరేలే రా కూర్చో అంటూ శక్తి తీసుకువెళ్ళి వినోద్‌కి ఎదురుగానే కూర్చోబెడుతుంది. అదేంటి వినోద్, చరిత వచ్చి ఇంతసేపు అవుతున్నా కనీసం తన్ని పలకరించినా కూడా పలకరించడం లేదేంటి అని అడుగుతుంది రాజశ్రీ. ఆ మాటతో వినోద్ పేపర్ పక్కకు వేసి, తానే నన్ను పలకరించడం లేదమ్మా. నేనిక్కడ గుండ్రాయిలాగా కూర్చుని ఉండగా కూడా శక్తి అంటూ వదినని పిలిచింది గాని నాతో మాట్లాడలేదు. అలాంటప్పుడు నేను ఆవిడ గారితో ఎందుకు మాట్లాడాలి అంటాడు వినోద్ బెట్టు చేస్తూ. నువ్వు గుండ్రాయివి కాబట్టే నేను నీతో మాట్లాడలేదు అంటుంది చరిత. ఓయ్! చెట్టంత మగాన్ని పట్టుకొని రాయి, గుండ్రాయి అంటే ఊరుకోను అన్న వినోద్ మాటలకి, ఊరుకోక ఏం చేస్తావ్? నువ్వే కదా గుండ్రాయని ఒప్పుకుంది అంటుంది చరిత కోపంగా చూస్తూ. నేనేదో మాట వరుసకంటే నన్ను గుండ్రాయి అంటావా అంటూ వాదనకు దిగుతాడు. శక్తి వాళ్ళిద్దరిని చూసి, అబ్బా! ఇద్దరు ఎదురు పడితే ఎప్పుడిలా చిరుబురులాడుతూ తిట్టుకుంటారెందుకు?
ఒక్క నిమిషం కూడా మీరిద్దరికి పడదేంటి అని విసుక్కుంటుంది. నీ స్నేహితురాల దగ్గర చాలా పొగరుంది వదినా అంటాడు వినోద్. పొగరుంది నా దగ్గర కాదు శక్తి, నీ మరిది దగ్గరే అంటుంది చరిత. "హ్మ్, నిజమేనమ్మా. వీళ్ళిద్దరు ఎదురు పడితే మాత్రం చిన్నపిల్లల కంటే ఎక్కువ గొడవ పడతారు" అంటుంది రాజశ్రీ వాళ్ళ మాటలను చూసి. అందరి దృష్టిలో వీరిద్దరికీ అసలు పడదు అనేది పడిపోయింది. హాయ్ చరిత, ఎప్పుడొచ్చావు అంటూ సామ్రాట్ కిందికొస్తాడు. కూర్చున్న తను లేచి, ఇంతకు ముందే వచ్చాను సామ్రాట్ గారు అని అంటుంది వినయంగా. వినోద్ కూడా లేచి, రాగానే నాతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది అన్నయ్య అంటాడు. ఏంటో మీరిద్దరు ఎప్పుడు మంచిగా ఉంటారో తెలీదు, ఎప్పుడు గొడవ పడతారో తెలీదు అంటాడు సామ్రాట్. ఆ మాటలకు ఇద్దరు ఓరగా చూసుకొని చిరుకోపంతో నవ్వుకుంటారు. మీ అమ్మగారు బాగున్నారా అమ్మా అని అడుగుతాడు సామ్రాట్. హా, బాగున్నారు సామ్రాట్ గారు అని సమాధానం ఇస్తుంది. మీ అమ్మగారిని అడిగానని చెప్పు అని తమ్ముడు వైపు చూస్తూ, పేపర్ కోసం వచ్చాను వినోద్, నీ దగ్గరున్న పేపర్ ఇలా ఇవ్వు అంటాడు సామ్రాట్. సరే అన్నయ్య అని వినోద్ పేపర్ తీసి ఇస్తే అది తీసుకొని, అమ్మా నాకు ఒక కప్పు కాఫీ పంపించు అని చెప్పి శక్తిని చూస్తూ సామ్రాట్ పైకి వెళ్ళిపోతాడు. అమ్మ శక్తి, వీరిద్దరూ వాళ్ళే మాట్లాడుకుంటారులే కానీ నువ్వెళ్ళి కాఫీ కలుపు, ఈలోపు నేను కాయగూరలు కట్ చేస్తాను అని మాట్లాడుకుంటూ అత్తాకోడలు కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఉంది వినోద్, చరిత మాత్రమే. ఇద్దరు తిరిగి కూర్చొని ఒకరికొకరు చూసుకుంటూ చిన్న నవ్వుతో సిగ్గుపడుతుంటారు. కానీ నోరు విప్పి ఎవ్వరూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. కొద్దిసేపటికి శక్తి కాఫీ కప్పుతో వచ్చి వినోద్‌కి, చరితకి అందించి సామ్రాట్‌కి కాఫీ ఇవ్వడం కోసమని శక్తి పైకి వెళ్ళిపోతుంటుంది. ఏంటిది? రాగానే వినోద్‌తో గొడవ పడ్డాను. అసలు నేను వచ్చిన విషయం ఏంటి? చేస్తుందేంటి? అని చరిత మనసులో అనుకొని కాఫీ సిప్ చేస్తుంది. ఛ! తనతో గొడవ పడకుండా ముందు ఉన్న విషయం చెప్పాలి. లేదంటే అమ్మ, అన్నయ్య పెళ్ళిళ్ళ పేరే అని చెప్పి నాకు వేరే సంబంధం కుదిరిచ్చినా కుదిరిస్తారు అని వినోద్ కూడా కంగారు పడుతూ కాఫీ తాగుతుంటాడు. పైన శక్తి పేపర్ చదువుతున్న సామ్రాట్‌కి కాఫీ అందిస్తూ, "నువ్వు కాఫీలు ఎక్కువ తాగుతావనుకుంటా. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ అడిగితే ఇక నుండి నేనివ్వను" అంటుంది డిమాండ్‌గా. ఓఫ్! నా కాఫీ తాగే విషయంలో కూడా రూల్స్ పెడితే ఎలా? చూడబోతుంటే నువ్వు టీచర్‌వి, నేను స్టూడెంట్‌లా అనిపిస్తుంది అంటాడు కాస్త కోపంతో. ఏమైనా అనుకో, నేను మాత్రం నీకు కాఫీ ఎక్కువ ఇవ్వను. నీకు ఒక్కడికే కాదు, ఇంట్లో ఎవ్వరికైనా సరే కాఫీ లిమిట్‌లోనే ఇస్తాను అని చెప్పి సామ్రాట్‌తో చిరువాదన పెట్టుకుంటూ ఉంటుంది. సరే మేడం, మీ ఆజ్ఞ శిరసా వహిస్తున్నాను. తమరు ఎప్పుడిస్తే అప్పుడే కాఫీ తాగుతాను అంటాడు సామ్రాట్ వినయం నటిస్తూ. గుడ్, నేను చెప్పిన మాట వింటే బెటర్ అని చెప్పి బెడ్ మీదున్న బెడ్షీట్ మడత పెడుతూ ఉంటుంది. తనని చూసి నవ్వుతూ సామ్రాట్ కాఫీ తాగుతుంటాడు. కింద వినోద్, చరిత మా మౌన భాషతోనే ఇద్దరు కాఫీ తాగటం పూర్తి చేస్తారు. వినోద్‌కి ఏదో ఫోన్ రావడం చూసి తనని చూస్తూనే ఫోన్ మాట్లాడుకుంటూ బయట కారిడార్‌లోకి వెళ్తాడు. వినోద్‌తో మాట్లాడడానికి ఇదే మంచి సమయం అని చరిత అనుకొని అక్కడ ఎవరూ లేకపోవడంతో తను కూడా అక్కడికి వెళ్తుంటుంది. వినోద్ ఫోన్ మాట్లాడుతూ తను అక్కడికి రావడం చూసి సంతోషపడుతూ, సరేరా, నేను తర్వాత ఫోన్ చేస్తానులే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వస్తున్న తనని చూసి, ఇప్పుడే నా మనసులో ఉన్న విషయాన్ని చరితకి చెప్పాలి, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు అని అనుకుంటాడు. చరిత కాస్త టెన్షన్ పడుతూ వచ్చి వినోద్ ముందు నిలబడుతుంది. అదే టెన్షన్ వినోద్‌లో కూడా కనిపిస్తుంటుంది. ఇక ఆలస్యం చేయకూడదు, మనసులో మాట చెప్పాలి అని చరిత, వినోద్ అనుకొని, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని ఇద్దరు ఒకరికొకరు వేలు చూపించుకుంటూ ఒకేసారి అంటారు. అలా అన్నందుకు
ఇద్దరు మొహమొహాలు చూసుకొని నవ్వుకుంటారు. ఇలా కొద్దిసేపు తర్వాత వాళ్ళ నవ్వు కంట్రోల్ చేసుకొని, "నాతో ఏం చెప్పాలనుకున్నావు?" అని అడుగుతాడు వినోద్. "నువ్వేం చెప్పాలనుకున్నావో ముందది చెప్పు" అంటుంది చరిత. లేడీస్ ఫస్ట్ అని వినోద్ అనబోతుండగా, "నో, నో, ఇక్కడ మాత్రం నువ్వే ఫస్ట్. నువ్వే చెప్పాలి" అంటుంది చరిత. "ముందు నువ్వు చెప్పొచ్చు కదా" అంటాడు వినోద్ రిక్వెస్ట్‌గా చూస్తూ. "లేదు, నువ్వే చెప్పు" అంటుంది. "సరేలే, ఎంతైనా మగాడిని కదా! ఇలాంటి విషయాలు ముందుగా నేను చెప్తేనే బెటరేమో" అని మనసులో అనుకొని, "అది నిన్ను" అని వినోద్ చెప్పబోతూ ఉండగా, ఇంటి గేట్ ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు సౌండ్‌తో వినోద్ చెప్పడం ఆపి అటువైపుగా చూస్తాడు. వినోద్‌తో పాటు చరిత కూడా ఆ కారు వైపు చూస్తుంటుంది. ఎవరిది ఈ కారు అని వినోద్ అనుకుంటూ ఉండగానే ఆ కారులో నుండి స్నిగ్ధ దిగుతుంది. ఇద్దరు స్నిగ్ధని ఆశ్చర్యంగా చూస్తుంటారు. కారు దిగిన స్నిగ్ధ వాళ్ళ ఇంటి వైపు కోపంగా చూస్తుంది. తన కళ్ళల్లో వినోద్, చరిత పడిపోతారు. స్నిగ్ధ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండగానే తనకి చెరో పక్క గాయత్రి, చంద్రమౌళి వచ్చి చేరతారు. స్నిగ్ధ వాళ్ళ అందరినీ చూస్తూ స్నిగ్ధ వాళ్ళ ఇద్దరిని చూస్తూ, "ఇదేంటి చరిత ఇక్కడుంది? అంటే వీళ్ళిద్దరూ వీళ్ళ లవ్‌ని ప్రపోజ్ చేసుకుని లవర్స్ అయ్యారా?" అని అనుకొని, "నో, వాళ్ళిద్దరూ లవర్స్ అయినా ఆ ఇంట్లో నేను పెట్టే పాదంతో విడిపోవాల్సిందే. అన్నకు బదులు తమ్ముడు నాకు దక్కాల్సిందే. తమ్ముణ్ణి అడ్డు పెట్టుకొని నేను అన్నని పొందాల్సిందే" అని మనసులో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటే, కూతురు ఏ ఉద్దేశంతో వచ్చిందో తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి గాయత్రి, చంద్రమౌళి కూడా వినోద్, చరితని చూస్తుంటారు. "ఇక్కడి దాకా వచ్చి ఇక్కడే ఆగిపోయావేంటి స్నిగ్ధ" అని అడుగుతుంది గాయత్రి. "ఆగిపోవటం జరగని పని అమ్మా, పదండి" అని చెప్పి అడుగులు ఆ ఇంటి వైపుకు వేస్తుంటుంది. వాళ్ళు రావడం చూసి వినోద్ చరిత దగ్గర నుంచి స్నిగ్ధకి ఎదురుగా వస్తుంటాడు. మాట్లాడాలనుకున్న వినోద్ అలా తనకు దూరంగా వెళ్ళి స్నిగ్ధకి దగ్గరగా వెళ్ళటం ఏదో కంగారుగా చూస్తుంటుంది చరిత. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.